హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. రీసెంట్లో ఏపీలో ఎన్నికలు అయితే జరిగాయి కదా, దాంట్లో ఆ ఎన్నికల మేనిఫెస్టేషన్లో భాగంగా నిరుద్యోగులకి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే ఉంటారో వాళ్ళకి 3000 రూపీస్ ఇస్తామని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అదైతే ఇంకా సూన్లో అమల్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. దానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. ఎవరన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఎవ్రీ మంత్ 3000 రూపీస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మనుషుల యొక్క అప్డేట్స్ ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షార్ట్స్ రూపంలో కూడా మేమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ పెడుతూ ఉంటే ఇలా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. వాటిని కూడా చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే వచ్చేసి ఈ ఎన్నికల ఏపీ ఇప్పుడైతే వచ్చేసి వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం స్కీమ్ కింద అయితే వస్తుంది ఈ నిరుద్యోగ భృతి అనేది. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఎంత బెనిఫిట్ అయితే ఇస్తారో 3000 రూపీస్ అయితే ఇస్తారు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసి అయితే ఉండాలి, లేదా ఎనీ డిప్లొమా 2 years కానీ అబోవ్ డ్యూరేషన్ కానీ చేసిన ఉన్న వాళ్ళు అర్హులు అని క్లియర్గా ఇచ్చారు. క్లియర్గా అంతే 10th చదివి మేము ఖాళీగా ఉంటున్నాం అనే వాళ్ళకైతే ఇవ్వరు. అలాగే మేము ఇంటర్మీడియట్ చేసి ఖాళీగా ఉంటున్నాం అంటే ఇవ్వరు ఫ్రెండ్స్. మినిమం డిప్లొమా అనేది 2 years కానీ ఆ అబోవ్ డ్యూరేషన్ ఉన్నాయి చేసి ఖాళీగా ఉంటుంటే వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి మీ ఏజ్ అనేది అది కూడా 22 నుంచి 35 years మధ్యలో ఉంటేనే ఎలిజిబుల్. దీనికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే మీ దగ్గర మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్. క్యాస్ట్, కమ్యూనిటీ ప్రిఫరెన్సెస్ విల్ బి గివెన్ యాజ్ పర్ ది నామ్స్ ప్రకారము వాళ్ళు ఇస్తారు. మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది. ఎవరైతే బిలో పోవర్టీ లైన్ కింద అయితే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఆల్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఫ్రమ్ ద ఫ్యామిలీ షెల్ బి కన్సిడర్డ్. అంటే మీకు ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉండి మీకు ఒక్కరికే జాబ్ లేదనుకోండి ఫ్రెండ్స్, మీరు అప్పుడు దానికి నిరుద్యోగ భృతికి అయితే ఎలిజిబుల్ కాదు. మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. మీకు 4 wheelers కానీ అలాంటివి ఉంటే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అలాంటివి ఏమీ ఉండకూడదు. మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, లోన్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కానీ అలాంటి వాటిలో 50,000 అలా తీసుకుని ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దోస్ హూ ఆర్ వర్కింగ్ పర్సూయింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, మీరు ఆల్రెడీ ఇప్పుడు చదువుతూ ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఈ నిరుద్యోగ భృతికి అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే మీరు పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఏదైనా గవర్నమెంట్ సెక్టర్స్ రిలేటెడ్ కానీ చిన్న జాబో పెద్ద జాబో చేస్తుంటే వాళ్ళు కూడా ఈ స్కీమ్ కింద అయితే రారు. అప్లికెంట్ షుడ్ నాట్ బి అన్ ఎంప్లాయ్ ఆఫ్ డిస్మిస్డ్ సెంట్రల్ స్టేట్గా గవర్నమెంట్ సర్వీస్. మీరు ఎప్పుడన్నా జాబ్ చేస్తూ ఎప్పుడైనా డిస్మిస్ అయిపోయి ఇప్పుడు నిరుద్యోగ భృతికి అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఎలిజిబుల్. అప్లై చేయడానికి అయితే లేదు. డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమేం కావాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి అవి కావాలి. దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకా డేట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇక్కడ చూడండి, నాట్ అన్ ఎంప్లాయ్ ఆర్ పిఎఫ్ అకౌంట్ హోల్డర్. పిఎఫ్ అకౌంట్ హోల్డర్ ఇదివరకు కాలంలో మీరు ప్రీవియస్గా పనిచేస్తూ పిఎఫ్ అకౌంట్ హోల్డర్ తెరుచుంటే మాత్రం మీరు ఎలిజిబుల్. మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి, లెస్ దెన్ 5 acres ల్యాండ్ ఉండాలి. అనంతపురం వాళ్ళు అయితే మాత్రం 10 acres ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి వాటిల్లో నాట్ హ్యావింగ్ 4 wheeler ఇన్ ద ఫ్యామిలీ, నో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్ ద ఫ్యామిలీ, నాట్ టేకెన్ లోన్స్ ఆర్ సబ్సిడీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి అబోవ్ 5 lakhs తీసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్. ఎనీ స్కాలర్షిప్స్ అయితే మీకు వచ్చి ఉండకూడదు. మీరు ప్రజెంట్ చదువుతూ ఉండకూడదు. నాట్ గెటింగ్ ఎనీ పెన్షన్ రిలేటెడ్ మనీ అనేది మీకు రాకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ అన్నీ మీరు ఫాలో అయితే మీకు వర్తిస్తున్నాయంటే అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ నిరుద్యోగ భృతి ఎవ్రీ మంత్ 3000 రావడానికి మీకు ఏమైనా క్వైరీస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడిని సంప్రదించవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉన్నాయి. ఇవి ప్రీవియస్ నెంబర్స్ ఫ్రెండ్స్.
సో ఇంకా మీకు ఏ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నిరుద్యోగ వృత్తికి సంబంధించింది మాకు తెలిస్తే మాత్రం వెంటనే వీడియో అయితే చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా ఎవరైనా మన ఛానల్ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.